చాలా సంవత్సరాల క్రితం నాగపట్టణం ప్రాంతంలో మొనయదరాయన్ అనే వ్యక్తి ఉండేవాడు. తిరుకన్నపురానికి చెందిన శౌరీ రాజా పెరుమాల్ స్వామిని ప్రార్థించి ఆయనకు నైవేద్యం సమర్పించిన తరువాతే ఆహారాన్ని తీసుకునేవాడు. తన జీవితాన్ని, తన సంపదను స్వామికే అంకితం చేశాడు. దీంతో తిరుకన్నపురం రాజు మొనయదరాయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు. అనంతరం విచారించి పన్నులు చెల్లించని కారణంగా జైలు శిక్ష విధించాడు. కాగా స్వామివారు తిరుకన్నపురం రాజు కలలో కనిపించి వెంటనే మొనయదరాయన్ను విడుదల చేయాలని ఆదేశించాడు. స్వామివారి ఆదేశాల మేరకు రాజు మొనయదరాయన్ను విడుదల చేస్తాడు. రాత్రికి రాత్రే ఆయన్ను విడుదల చేయటంతో పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటాడు మొనయదరాయన్. అప్పటికే ఆయన భార్య పొంగల్ను తయారు చేసి ఉంటుంది. ఆ పొంగల్ను భర్తకు వడ్డించగా ఆ ఆహారాన్ని తీసుకొని శౌరీ రాజా పెరుమాల్ స్వామికి సమర్పించేందుకు వెళ్తాడు. కానీ ఆలయం తలుపులు మూసేసి ఉండటంతో మొనయదరాయన్ మానసిక పూజ ద్వారా స్వామిని అర్చించి ప్రసాదాన్ని సమర్పిస్తాడు. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే పూజారి ఆలయాన్ని తెరచి ఆశ్చర్యపోతాడు. పెరుమాల్ పెదవులపై పొంగలు ఉండటం చూసిన పూజారి ఆ విషయాన్ని రాజుకు తెలియచేస్తాడు. మొనయదరాయన్ భక్తిని చూసి రాజు సంతోషించి ఆనాటి నుంచి ప్రతిరోజు సాయంత్రం సమయంలో శౌరీ రాజా పెరుమాల్కు పొంగల్ను సమర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ నాగపట్టణం అధిపతులుగా ఉన్నవాళ్ళు పొంగల్ను సమర్పించే ఆచారం కొనసాగుతుంది. ఈ పొంగల్ ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. 2 కేజీల బియ్యం, 2 కేజీల ఆవు నెయ్యితో కలిపి పొంగల్ తయారు చేస్తారు. ప్రతిరోజు ఈ స్థాయిలో ప్రసాదం తయారు చేయాల్సిందే. ఇక సంవత్సరానికి ఒకమారు మాసి మాఘం సందర్భంగా పెరుమాల్ స్వామిని అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరైకల్కు తీసుకువెళ్తారు. అక్కడ సముద్ర తీరంలో జరిగే తంతును తప్పనిసరిగా వీక్షించాల్సిందే. శ్రీ శౌరీ రాజా పెరుమాల్ చేతిలో సుదర్శన చక్రంతో దర్శనమిస్తారు. ఈ ప్రదేశాన్ని భూలోక వైకుంఠంగా పిలుస్తారు. కుంభకోణం నుంచి నాగపట్టణం వెళ్ళే మార్గం మధ్యలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో 7 అంచెల రాజగోపురం, విశాలమైన ఆలయ సముదాయం ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నిత్య పుష్కరిణి చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద సరస్సును తలపిస్తుంది. విచిత్రం ఏంటి అంటే రావణుడి సోదరుడైన విభీషణుడికి స్వామివారు తన నడకలోని సౌందర్యాన్ని ఇక్కడే చూపించారట. శ్రీరంగంలో నిద్రిస్తున్న రంగనాథుని అందాన్ని చూసిన విభీషణుడు ఆయన నడక సౌందర్యాన్ని కూడా చూడాలని అనుకున్నాడు. శ్రీరంగనాథుడు కరైకల్లోనే తన నడక ఎలా ఉంటుందో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో విభీషణుడికి చూపించారని అంటారు. అమావాస్య రోజున ఈ అద్భుతం జరిగిందని ఓ నమ్మకం. అప్పటి నుంచి ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి విగ్రహాన్ని కరైకల్ గర్భాలయం నుంచి విభీషణుడి సన్నిధి వరకు తీసుకొని వస్తారు. ఎన్నో వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉన్నది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.